అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి. यह दृढ़ विश्वास करो कि तुम ईश्वर हो, अपने आप को ईश्वर मानो, మీరు దైవంగా మీరు భావించండి. स्वयं को ईश्वर ही मानो. అప్పుడు నీవు ఎట్టి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు. तब तुम कभी भी गलत मार्ग पर नहीं जाओगे. దైవము సరైన మార్గముని అనుసరిస్తూ పోవాలి. सदैव सही पथ का अनुसरण करो. ప్రతి మానవుని యందు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి. यह दृढ़ विश्वास रखो कि ईश्वर सभी में विद्यमान है. ఈశావాస్యం ఇదం సర్వం. ईशावास्यम इदम जगत का यही अर्थ है कि यह संपूर्ण जगत ईश्वर का ही स्वरूप है. కనుకనే వాసుదేవ సర్వవిదం. वासुदेव सर्वमिदम, भगवान विष्णु सर्वत्र विद्यमान है. ఏకోవసి సర్వభూతాంతరాత్మ. यह भी कहा गया है कि एकादशी सर्वभूत अंतरात्मा अर्थात सभी अंतरात्माओं में स्थित एक ही विष्णु की पूजा की जाती है. ఈ విధములుగా కూడాను ఈ వేదములు ఉపనిషత్తులు ఇన్ని విధంగా బోధించుతున్నప్పటికీ దీనిని సరైనటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము. वेदों और उपनिषदों में जहाँ ईश्वर की इस प्रकार व्याख्या की गई है और अनेकों बार की गई है, वहीं हम इसे सही अर्थों में नहीं समझ पा रहे हैं और अपना जीवन व्यर्थ के पांडित्य में गंवा रहे हैं. పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రమే పండితుడు కాలేరు. कोई व्यक्ति बहुत सारी पुस्तकों को पढ़कर पंडित नहीं बन सकता. గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రమే పండితుడు కాలేరు. महान उद्बोधनों को देकर भी कोई विद्वान नहीं बन सकता. వేదశాస్త్ర ఇతిహాస పురాణములు కంఠస్థము గావించినంత మాత్రమే పండితుడు కాలేరు. अनेक ग्रंथों, वेदों, शास्त्रों, पुराणों और अंकों को कंठस्थ करके भी कोई पंडित नहीं बन सकता. పండిత సమదర్శన. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు. केवल समदर्शन यानी एक ही समान भाव और व्यवहार सभी परिस्थितियों में रखने वाला व्यक्ति ही पंडित कहला सकता है. ఆ సమదర్శనము కలిగినటువంటి పండితుడు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించడు. ऐसा व्यक्ति जो यह समभाव रखता है वो कभी गलत मार्ग नहीं अपना सकता. పండితుడిని కంకణములు ధరించవచ్చును. पंडित हाथों में धागे बांध सकते हैं. విలువైన శాలములు కప్పుకొనవచ్చును. वे स्वयं को शॉल से आभूषित कर सकते हैं. కర్ణకుండలాలు ధరించవచ్చును. वे कानों में कुंडल पहन सकते हैं. బాహ్యమైనటువంటి ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యము అతని యందు. ये सब मात्र आडंबर है, पर उनमें आनंद शून्य मात्र भी नहीं है. కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కానీ గ్రంథములు చదివేటువంటి ఎందుకు కానీ దైవత్వం ఒక్కడేనేటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి. चाहे तुम ग्रंथों का अध्ययन करो या ग्रंथ लिखो, लेकिन यह दृढ़ विश्वास रखो कि दिव्यता केवल एक ही है, चाहे तुम किसी भी रूप में उसकी आराधना करो. నూరు మనం ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం. दूसरों को 100 उपदेश देने से बेहतर है कि तुम केवल एक उपदेश का अभ्यास करो. కనుకనే ఆచారం ప్రధానం కానీ కేవలం ప్రచారం ప్రధానం కాదు. प्रचार प्रधान नहीं होता बल्कि आचार प्रधान होता है. ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి గావిస్తూ వస్తున్నారు. ऐसे ही प्रचारों के कारण नास्तिकता में अभिवृद्धि हो रही है. ఏ గ్రంథములు రాసినామో ఏ విషయములు ప్రబోధించినామో దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము. जो कुछ भी लोग लिखते हैं या प्रचार प्रसार करते हैं वे उसके विपरीत आचरण कर रहे हैं. ఇది ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం. ये खुद को धोखे में रखने का कार्य है. ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి. हमें ऐसे दुर्गुणों से मुक्त रहना चाहिए. సర్వులు ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి. सभी के पिता एक ही ईश्वर हैं, यह भाव रखो. దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి. हमें इस पर दृढ़ विश्वास रखना चाहिए. మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి. हमें स्वयं में अच्छे गुणों का विकास करना चाहिए. అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము. केवल तभी तुम अपने आप को एक अवतार में बदल पाओगे. అవతారములకు మీకును ఏమాత్రం వ్యత్యాసం లేదు. अवतार में और तुम में लेश मात्र भी अंतर नहीं होता. అన్ని అవతరించినటువంటివే. सभी लोग वास्तव में अवतार ही हैं, కానీ ఈ కళల యందు మాత్రమే భేదం ఉంటుంది. लेकिन कुछ पहलुओं में अंतर होता है. ఈ కళల కూడా మనము ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు. अभ्यास के द्वारा तुम दिव्य गुणों को विकसित कर सकते हो. సమత్వం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి. समभाव को अपने भीतर बढ़ाओ और समृद्ध करो. పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి. स्वयं में पवित्र प्रेम का विकास करो.
అప్పుడే అది అభివృద్ధిగాంచుతుంది. तभी हम स्वयं में दिव्यता को विकसित कर पाएंगे. समस्त लोक